ఎవ్రీవన్, వెల్కమ్ టు డాక్టర్ లోషాస్ ఛానల్. నేను మీ డాక్టర్ లోష్ పావని చిత్రాడ. ఈ వీడియోలో మనం మన ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్ ఆయిల్ పుల్లింగ్ గురించి మాట్లాడుకుందాం. అయితే మన నోట్లో ఎన్నో రకాల బ్యాక్టీరియా ఉంటాయి. మన నోట్కే కాకుండా మన ఓవరాల్ హెల్త్ కి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. సో ఈ ఆయిల్ పుల్లింగ్ ఏంటి అంటే మన బాడీలో ఉండే టాక్సిన్స్, ఇంకా మన నోట్లో ఉండే డర్ట్ అండ్ టాక్సిన్స్ ని క్లియర్ చేసి మన ఓరల్ హెల్త్ ని కాకుండా మన ఓవరాల్ హెల్త్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇది ఇప్పటి సైన్స్ కాదండి, ఇది ఎప్పటిదో మన పూర్వీకులు అంటే మన ఆయుర్వేద గ్రంథం చరక సంహితలో కూడా దీని గురించి వ్రాయబడి ఉంది. ఇది ఒక రకమైన మన పూర్వీకులు మనకిచ్చిన సంపద అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో మనం ఆయిల్ పుల్లింగ్ యొక్క ప్రొసీజర్ ఏంటి అండ్ దానికి యూజ్ చేసే ఆయిల్స్ ఏంటి అండ్ దాని బెనిఫిట్స్ అండ్ దాని సరౌండింగ్స్లో ఉన్న కాంట్రవర్సీస్ గురించి కూడా మాట్లాడుకుందాం. జనరలీ మన నోట్లో నీళ్లు వేసి పుక్కిలిస్తే మన నోటికి మంచిది అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మనం చేసేది ఏంటి అంటే నోట్లో ఆయిల్ వేసి, అంటే ఆయిల్కి యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో అలాంటి ఆయిల్ని నోట్లో వేసుకొని కొంతసేపు రీటైన్ చేసి అలా వదిలేస్తాం కాబట్టి దానివల్ల మనకి బెనిఫిట్సే ఉంటాయి ఈ ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల. ఫస్ట్ ఈ ఆయిల్ పుల్లింగ్ కోసం అని ఏ ఆయిల్స్ అయితే యూజ్ చేయాలని దాని గురించి చెప్పుకుందాం. దీనికి వర్జిన్ కోకోనట్ ఆయిల్ వాడాలండి. అయితే ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అయి ఉండాలి. అంటే ఇది ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు మనం హీట్ యూజ్ చేయమన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ప్రాసెస్డ్ ఆయిల్, ప్యూర్ కోకోనట్ ఆయిల్తో చేయాలి. ఈ ఆయిల్ని మనం నార్మల్ టెంపరేచర్లో వదిలేసినట్లయితే ఇది గడ్డ కడుతుంది, అంటే ఫ్రోజన్ స్టేట్లోకి వచ్చేస్తుంది. అలాంటి కోకోనట్ ఆయిల్ని వాడచ్చు. లేదంటే సెసమే ఆయిల్ అంటే నువ్వుల నూనె వాడచ్చు, లేదంటే క్లోవ్ ఆయిల్ కూడా వాడచ్చు. ఈ 3 ఆయిల్స్ వాడచ్చు. అండ్ ఇంకా వీటి నుంచి కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ కోసం మనం అసెన్షియల్ ఆయిల్స్ని కూడా వాడచ్చు. బట్ ఈ అసెన్షియల్ ఆయిల్స్ని మైనర్ క్వాంటిటీలో అంటే 2 to 3 డ్రాప్స్ కన్నా ఎక్కువగా వాడొద్దు. వీటి వల్ల ఏంటంటే మన మూడ్ ఎన్హాన్స్ అవుతుంది, ఇంకా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అనేది తగ్గుతుంది. ఈ అసెన్షియల్ ఆయిల్స్ మనం చూసుకున్నట్లయితే టీ ట్రీ ఆయిల్ అనేది యూస్ చేయొచ్చు. ఇది మనకు సూదింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఇంకా మనం పెప్పర్మెంట్ ఆయిల్ని వాడొచ్చు. దీనివల్ల ఏంటి అంటే మనకు నోట్లో మంచి ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. లేదు అంటే సిన్నమన్ ఆయిల్ యూస్ చేయొచ్చు. యూజువల్లీ కొంతమందికి టీత్ సెన్సిటివిటీ అనేది ఉంటుంది. ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సిన్నమన్ ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే మన అవసరాన్ని బట్టి ఈ అసెన్షియల్ ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇవేంటంటే తక్కువ మోతాదులో, అంటే ఓన్లీ 1 or 2 డ్రాప్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మనం ఆయిల్ పుల్లింగ్ చేసేటప్పుడు మాత్రమే ఇవి అప్పటికప్పుడు ఫ్రెష్గా యాడ్ చేసుకోవాలి. ముందుగానే కలిపి పెట్టుకోవడం వల్ల దీనివల్ల అంత బెనిఫిట్ అయితే ఉండదు. ఇప్పుడు మనం ఈ ఆయిల్ పుల్లింగ్ చేసే ప్రొసీజర్ని చూద్దాం. ఈ ప్రొసీజర్ని కావల, గ్రహ అండ్ క్రియా అని అంటారు. ఈ ఆయిల్ పుల్లింగ్లో 2 రకాల ప్రొసీజర్స్ అయితే ఉంటాయండి. ఒకటి గాండుష అండ్ ఇంకొకటి కావల. గాండుషాలో ఏంటి అంటే నోట్లో పట్టేంత ఆయిల్ తీసుకుని ఒక 10 to 15 minutes నోట్లో రీటైన్ చేసి 15 minutes తర్వాత ఉమ్మేయాలి. ఇది ఫస్ట్ టైప్. దీనిలో ఏంటి అంటే ఇది ఒకటేసారి బిగినర్స్కి 10 to 15 minutes హోల్డ్ చేసి పెట్టడం అనేది కష్టం. సో కొంచెంగా టైం పెంచుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ కావలి. దీనిలో ఏంటి అంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని నోట్లో వేసుకొని ఒక 2 to 3 minutes వరకు స్విష్ చేయాలి, అంటే బాగా పుక్కిలించాలి. అలా పుక్కిలించి 2 to 3 minutes తర్వాత ఊసేయాలి. బట్ అలా స్పిట్ చేసేటప్పుడు మాత్రం డైరెక్ట్గా సింక్లోకి అయితే స్పిట్ చేయొద్దు. ఎందుకు అంటే ఈ ఆయిల్ అనేది అప్పటికి బాగా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది కదా, దానివల్ల మన డ్రైన్ పైప్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లాగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఆయిల్ని స్పిట్ చేసే ముందు నోట్లో కొంచెం వాటర్ వేసుకొని బాగా పుక్కిలించి అప్పుడు స్పిట్ చేయండి. అలా చేయడం వల్ల ఈ ఆయిల్ అనేది కొంచెం డైల్యూట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇలా నోట్లో రీటైన్ చేసి బాగా స్విష్ చేసిన తర్వాత నోట్లో ఉండే టాక్సిన్స్ కానీ డర్ట్ కానీ అంతా కూడా ఈ ఆయిల్కి బాగా పట్టేస్తుంది. సో ఈ ఆయిల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మింగొద్దు. అండ్ స్పిట్ చేసిన తర్వాత ఇంకొకసారి నోట్లో కొంచెం వామ్ వాటర్ వేసుకొని బాగా పుక్కిలించుకొని మళ్ళీ ఊసేయండి. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ ఆయిల్ రెమినెంట్స్ ఏవైతే నోట్లో ఉంటాయో అవి కూడా వచ్చేస్తాయి. అండ్ ఈ ప్రొసీజర్ తర్వాత మన రెగ్యులర్ బ్రషింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే ఈ ఆయిల్ పుల్లింగ్ అనేది మనం నిద్ర లేవగానే ఫస్ట్ చేయాల్సిన ప్రొసీజర్. దీని తర్వాతే బ్రషింగ్ కానీ, ఫ్లాసింగ్ కానీ, టంగ్ క్లీనింగ్ కానీ ఏవైనా సరే. ఇప్పుడు మనం ఈ ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేవి చూద్దాం. ఫస్ట్ మనం ఈ ఆయిల్ని నోట్లో వేసుకుని బాగా పుక్కిలిస్తాం కాబట్టి నోట్లో ఏమైనా ఫుడ్ మెటీరియల్స్ ఏమైనా ఉన్నా కూడా అవి క్లియర్ అయిపోతాయి. అండ్ ఇంకొకటి ఆయిల్లో ఉన్న ప్రాపర్టీస్ కారణంగా బ్యాక్టీరియా అనేది ఏమైనా నోట్లో ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది. సో ఈ బ్యాక్టీరియా అనేది తగ్గిందనుకోండి, నోట్లో డీకే వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి. అండ్ ఇంకా గమ్ ప్రాబ్లమ్స్ లైక్ గమ్ స్వెల్లింగ్స్ కానీ, గమ్ ఇన్ఫ్లమేషన్స్ కానీ, బ్లీడింగ్ గమ్స్ కానీ అవి కూడా క్లియర్ అవుతాయి. అండ్ ఇంకొకటి బ్యాడ్ బ్రెత్ అనేది కొంతమందిలో వస్తుంది కదా, అది కూడా తగ్గుముఖం పడుతుంది. అండ్ కొంతమందికి డ్రై మౌత్ ప్రాబ్లం ఉంటుంది, అంటే వాళ్ళలో నోరు ఎప్పుడు కూడా పొడిబారిపోతూ ఉంటుంది. అలాంటి వారిలో కూడా ఈ ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల నోట్లో సలైవేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది.
అండ్ నోట్లో వాటర్ కంటెంట్ అనేది ఇంప్రూవ్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. ఇవే కాకుండా హార్ట్ అండ్ లింఫాటిక్ ప్రాబ్లమ్స్ అంటే కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ అండ్ లింఫాటిక్ ప్రాబ్లమ్స్ కూడా కొంతవరకు మెరుగుపడతాయని చెప్తారు. ఇంకొకటి మన నోట్లో ఉండే టాక్సిన్స్ అన్ని క్లియర్ అవుతాయి కాబట్టి ఓవరాల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకు అంటే నోట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, దానివల్ల వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మన నోట్లో టాక్సిన్స్ అన్ని క్లియర్ చేస్తున్నాం కాబట్టి ఓవరాల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అయితే ఈ ఆయిల్ ప్రొసీజర్కి సైంటిఫిక్ ప్రూఫ్ ఏమీ లేదు, దీనివల్ల ఏమీ ఇంప్రూవ్మెంట్స్ ఉండవు, అంటే లైక్ దీనివల్ల స్పెషల్ బెనిఫిట్స్ ఏమీ రావు అని కొందరు వాదిస్తూ ఉంటారు. కానీ ఏదేమైనా మనం లిమిటెడ్గా ఒక 15 to 20 డేస్ వరకు దీన్ని కంటిన్యూస్గా చేసి దాని తర్వాత వారానికి ఒక 2 to 3 టైమ్స్ అలా చేసినట్లయితే బెనిఫిట్సే ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. అండ్ మీరు కనుక బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మన చీక్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి బాగా ఎక్సర్సైజ్ అవుతుంది అండ్ బ్యాక్టీరియా అనేది డెఫినెట్గా క్లియర్ అవుతుంది. సో మన టూత్ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ గమ్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ సలైవా కంటెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. బ్యాడ్ బ్రెత్ అనేది రాదు అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దీనివల్ల మన స్కిన్ కూడా బాగుంటుంది. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఫేషియల్ యోగా అండ్ యాంటీ ఏజింగ్గా కూడా ఈ ఆయిల్ పుల్లింగ్ అనేది పనిచేస్తుంది. అండ్ ఫైనలీ నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే ఈ ఆయిల్ పుల్లింగ్ అనేది మెయింటెనెన్స్ థెరపీ మాత్రమే, బట్ ఇది మన బ్రషింగ్, ఫ్లాసింగ్ అండ్ టంగ్ క్లీనింగ్కి సబ్స్టిట్యూట్ అయితే అస్సలు కాదు. ఈ ఆయిల్ పుల్లింగ్ చేసిన తర్వాత మనం డైలీ ఏదైతే కేర్ తీసుకుంటూ ఉంటామో మన ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ కోసం లైక్ బ్రషింగ్, ఫ్లాసింగ్ అవన్నీ కూడా ఫాలో అవ్వాల్సిందే. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.